హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సాయిబాబా స్టోరీని విందామా? శ్రద్ధాసబురి బాబా ఆశీర్వాదం. ఒకప్పుడు షిర్డీ అనే గ్రామంలో సాయి బాబా నివసించేవారు. ఆయన దయ, ప్రేమ, జ్ఞానం, అహింస ఇవన్నీ కలిసిన దివ్యరూపం. అన్ని మతాల వారిని సమానంగా చూడేవారు. ఒకరోజు ఒక మహిళ లక్ష్మీబాయి ఒక చిన్న బుట్టలో అన్నాన్ని తీసుకుని బాబాకి ప్రసాదంగా తీసుకొచ్చింది. ఆమెని చూసిన బాబా చిరునవ్వుతో అన్నారు, శ్రద్ధ ఉండాలి అమ్మా. సబూరి కూడా. ఆమెకి అర్థం కాలేదు. అయితే కొన్ని రోజులకు ఆమె ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది. భర్త ఆరోగ్యం బాగా లేదని డాక్టర్లు చెప్పారు. ఆమె చింతతో బాబా దగ్గరకు వెళ్ళింది. బాబా హత్తుకొని నవ్వుతూ అన్నారు, శ్రద్ధతో ప్రార్థించు, సబూరుతో ఎదుర్కోమ్మా, నీ భర్త ఆరోగ్యం మళ్లీ బాగుంటుంది. ఆమె ప్రతిరోజూ బాబా మాటలతో ధైర్యంగా ఉండింది. కొన్ని రోజులకు ఆమె భర్త ఆరోగ్యంగా కోలుకున్నాడు. అప్పటినుంచి ఆమె బాబాను గురువుగా భావించి శ్రద్ధాసబూరి అనే బాబా బోధనను తన జీవితం అంతటా అనుసరించింది.